ఆఫ్ మైండ్ అన్నమాట. దేవుడు ఉన్నాడంటే ఉంటాడు, లేదంటే లేదు. ఓకే. ఆఫ్ మైండ్‌తో ఉంటారు. ఏది యాక్టివ్‌గా ఉండరు. అంటే లేజీగా ఉంటారు. వాళ్ళకి అంత జ్ఞానం ఏమి ఉండదు. చెప్పుడు మాటలు వినడము, లేదా పక్కనోళ్ళని ఏడిపియడము, అబద్ధాలు చెప్పడం అది సెకండ్ స్టేజ్. ఉమ్, థర్డ్ స్టేజ్‌లో ధ్యానం చేసేవాళ్ళు ఉంటారు. ప్రౌఢాత్మలు. ఉమ్, అట్లా ఈ పైన ఈ ఒక 7 అలా ఉంటాయి. తలాలు అంటారు వాటిని. ఉమ్. హ్మ్. ఓ చిన్నప్పుడు విన్నాం. తలాలు తలా ఉంటాయి. తల రసాతల భూతల ఇట్లా అంటారు కదా, అవేనా? అవేనా? తలాలు 7 తలాలు ఉంటాయి. ఓకే. అంటే ఇప్పుడు యవనాత్మలు ఉంటాయి. యవనాత్మ అంటే ఇప్పుడు ఋషులు, గురువులు, పెద్ద పెద్ద వాళ్ళు ఆ స్టేజ్‌లో ఉంటారనమాట. ఈ ఇప్పుడు నేను ఒక మంచి జన్మ తీసుకోవాలి అనుకున్నాననుకోండి. ఒక మంచి జన్మ తీసుకోవాలంటే నాకు కొన్ని కర్మలుంటాయి. ఆ కర్మలు నేను పుట్టేటప్పుడే నేను కిందకి తీసుకొని అసలైతే భూమి మీదనే మనకు తక్కువ టైం. ఓకే. పైన ఆత్మలోకంలో ఉన్నోళ్ళకి అంత తొందరగా గడవదు టైం. ఉమ్, అంత ఫాస్ట్‌గా వాళ్ళు డెవలప్ అవ్వరు. ఓకే. వాళ్ళు తొందరగా మంచి జన్మ తీసుకోవాలి, ఉన్నతంగా ఎదగాలంటే అది భూమే. ఇది నేర్చుకోవడానికే వస్తాం మనం.